వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఇద్దరు వైద్యులే, రోగి నాడితో పాటుగా రాజకీయంగా ప్రజానాడి పట్టుకోవడంలో సక్సెస్ అయిన నేతలే. ఇద్దరు పైకి చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు. వైద్యంలో ఇద్దరికి ప్రత్యేకత ఉంది. డాక్టర్ల నియోజకవర్గంగా చెప్పుకునే అక్కడ ఇప్పుడు అసలు సిసలు రాజకీయం మొదలైంది. అవకాశం వస్తే ప్రత్యర్థి పార్టీ నేతను ముప్పతిప్పలు పెట్టే వ్యూహాలు తెర మీదకొస్తున్నాయి. ఆ ఇద్దరి మధ్య కొంతకాలంగా సాగుతున్న సవాళ్లు ప్రతి సవాళ్లు రాజకీయంగా వర్గ పోరాటాలకు వేదికైన ఆ నియోజకవర్గంలో మంట పెడుతున్నాయి. ఇంతకీ ఎవరా ఇద్దరు, ఏంటా నియోజకవర్గం? పల్నాడు జిల్లా నర్సారావుపేట జిల్లాకు ప్రధాన కేంద్రం. ఇక్కడ రాజకీయంగా వైద్యులే రాణిస్తూ వస్తున్నారు. దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు 3 దశాబ్దాలుగా ఇక్కడ ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శించారు. డాక్టర్ గారంటూ పిలుచుకునే కోడెలను వైసీపీ నుంచి వచ్చిన మరో డాక్టర్ ఓడించారు. అంతకు ముందు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కాసు కుటుంబానికి ఇక్కడ ఘన చరిత్ర ఉంది. వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ నుంచి తొలిసారి మరో వైద్యుడు చెదలవాడ అరవింద్ బాబు 2024లో గెలిచారు. గెలిచిన తర్వాత క్యాడర్ లో పట్టు కోసం అరవింద్ బాబు చూపించిన అత్యుత్సాహం విమర్శలకు కారణంగా నిలిచింది. ఇప్పుడు నియోజకవర్గంలో ఇద్దరు నేతలు రాజకీయంగా పట్టు కోసం నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. వైద్యులుగా తమ రంగంలో సేవలు కొనసాగిస్తూనే రాజకీయంగా మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. తాజాగా నియోజకవర్గంలో ఎంపీపీ ఎన్నిక ఇద్దరు నేతల మధ్య ప్రతిష్టాత్మకంగా మారింది. రాజకీయంగా వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. వైసీపీ ఎంపీటీసీలను కాపాడుకోవడానికి గోపిరెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 10 మంది ఎంపీటీసీలు పార్టీ మారటానికి సిద్ధపడటంతో వారిని గోపిరెడ్డి తనదైన వ్యూహాలతో కాపాడుకున్నారు. ఈ క్రమంలో వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధపడిన ఎంపీటీసీలను ఆయన తన హాస్పిటల్లో బంధించారనే ఆరోపణలు ఉన్నాయి. తమ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మి వచ్చేవారిని గోపిరెడ్డి అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే అరవింద్ బాబు రగిలిపోతున్నారు. చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే రజనీకి పట్టిన గతి గోపిరెడ్డికి పడుతుందని హెచ్చరిస్తున్నారు. గోపిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో చేసిన అవినీతి అక్రమాల గుట్టు విప్పుతామని సవాల్ చేశారు. రజనీ పైన ఇప్పుడు కేసులు నమోదంశాన్ని గుర్తు చేస్తున్నారు. ఏ కేసులు పెట్టినా తాను ఎలాంటి అవినీతి చేయలేదని, బెదిరిస్తే భయపడే పరిస్థితి లేదని గోపిరెడ్డి తేల్చి చెబుతున్నారు. ఇద్దరు నేతల సవాళ్లతో 2 పార్టీల క్యాడర్ సైతం కథన రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు గుర్తు చేసుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయంగా ఎలాంటి ఉద్రిక్తత ఏర్పడుతుందో అనే టెన్షన్ రాజకీయంగా కనిపిస్తోంది.